సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనం లక్ష్మీ ఆయుర్వేదిక్ క్లినిక్ లో ఉన్నామండి. డాక్టర్ లక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. కిడ్నీస్ కి సంబంధించిన సమస్యలతో చాలా మంది సఫర్ అవుతూ ఉన్నాము. కిడ్నీలో స్టోన్స్ అయితే ఏంటి చాలా సఫర్ అవుతూ ఉంటాం స్టమక్ పెయిన్ తో. అలాగే కిడ్నీ ఫెయిల్యూర్స్ ని ఎక్కువగా చూస్తున్నాం. ఇంకా కిడ్నీకి సంబంధించిన రకరకాల సమస్యలతో సఫర్ అయ్యే వారి సంఖ్య పెరిగిందనే చెప్పుకోవచ్చు. మరి కిడ్నీ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారపు అలవాట్లు చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం మన ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్స్, ఎలాంటి పద్ధతుల ద్వారా వాళ్ళు మనకి సమస్యకి పరిష్కార మార్గాలు తెలియజేయడానికి అయితే లక్ష్మి గారు ఉన్నారు. మాట్లాడేద్దాం. మేడం నమస్తే. నమస్తే అమ్మా. ఎస్ మేడం, లక్ష్మీ ఆయుర్వేదిక్ క్లినిక్ లో కిడ్నీకి సంబంధించి కూడా చాలా సమస్యలు సాల్వ్ అవుతూ ఉన్నాయని విన్నాం మేడం. అందుకే ఇమీడియట్ గా వచ్చేసాం మేడం. ఎస్, మరి కిడ్నీని ఫస్ట్ ఆఫ్ ఆల్ కిడ్నీకి సంబంధించిన ట్రీట్మెంట్స్, మనకి స్టోన్స్ కన్నా అదంతా మాట్లాడుకుందాం మేడం. బిఫోర్ దట్ ఏంటంటే ఈ కిడ్నీని మేమంతా ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాం, ఏం ఫుడ్ హ్యాబిట్స్, పొల్యూషన్, ఏంటి వల్ల మా కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యలు కానీ స్టోన్ సమస్యలు కానీ కిడ్నీ మీద ప్రభావం చూపిస్తుంది, ఏం చెయ్యాలి ఏం చేయకూడదు మాట్లాడు. ముందు మీరు అది తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కిడ్నీ గురించి అసలు చాలా సమస్య అయిపోయిందమ్మా. ఇప్పుడు కిడ్నీ ఒక్కసారి ఫెయిల్ అయిన తర్వాత ఇంక ఏ డాక్టర్ వల్ల కాదు, ఎవరి వల్ల కాదు ఇంకా. ఎందుకంటే వాళ్ళు బాధపడుతూనే ఉండాలి. అందుకని మీకు అవేర్నెస్ రావటం కోసం నేను చెప్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ కిడ్నీ ఎలా చెడిపోతుంది మీకు ముందే ఐడెంటిటీ. ఎందుకంటే కిడ్నీ 75% చెడిపోయేదాకా ఏమీ తెలీదు, అస్సలు ఎలాంటి రిజల్ట్ తెలియదు. బాడీలో కొంచెం మీకు ఎక్కడైనా పెయిన్ స్టార్ట్ అవుతున్నా కూడా మీరు కిడ్నీని కొంచెం టెస్ట్ చేయించుకోవాలి. అంటే ఏం సిమ్టమ్స్ కనిపిస్తాయి మేడం మా కిడ్నీ విషయంలో? చిన్న చిన్న సమస్యలు అనిపిస్తాయి, బట్ అవి మేము ఏంగా గుర్తించాలి? మీకు బోన్స్ ఎక్కడైనా కూడా మీకు బోన్స్ ప్రాబ్లం వస్తుంది అంటే గనక మీరు కిడ్నీ టెస్ట్ చేయించాలి. బోన్స్ కి కూడా కిడ్నీకి సంబంధం ఉంటుంది. యూరిక్ యాసిడ్ పెరిగినా మనకు బోన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకేనా? అలాగే మనకి ఎప్పుడైతే కనుక మీకు ఆల్రెడీ ఫ్యాటీ లివర్ గురించి చెప్పుకున్నాం, అది తప్పితేనే కిడ్నీ ఫంక్షన్ తప్పింది. అది ఫ్యాటీ లివర్ మనకి ఎప్పుడైతే లివర్ ఫంక్షన్ తప్పినాకనే నీ కిడ్నీ ఫంక్షన్ తప్పుతుంది. ఎందుకంటారేమో బ్లడ్ ఎప్పుడైతే చిక్కబడుతుందో మనకి ఎప్పుడైతే జల్లిడలా ఉంటాయి, ఓకే, గ్లోమర్లెస్ అని ఫిల్టరేషన్ చేసి అవి ఎప్పుడైతే మనకి ఫిల్టర్ చేసేటప్పుడు మనకి అవి జల్లిడలా ఉంటాయో అవి చాలా మట్టికి ఊడిపోతాయి. 25% 40% చెడిపోయేదాకా మనకు అసలు ఎలాంటి సిమ్టమ్స్ తెలియదు. ఓకే, మనకి ఎప్పుడైతే సీరం క్రియేటిన్ టెస్ట్ చేసినా, ఓకే, బ్లడ్ హిమోగ్లోబిన్ టెస్ట్ చేసినా చేసుకుంటూ ఉండాలి. మనకి అట్లీస్ట్ ప్రాబ్లంలో ఉన్నారు అనుకోండి, వాళ్ళు 1 ఇయర్కి ఒక్కసారైనా టెస్ట్ చేయించాలి. ఓకే, ఒకవేళ ఎవరికి వాళ్ళకేమి సింటమ్స్ లేవు, మనకి యూరిన్లో నురగగా వస్తున్నా కూడా టెస్ట్ చేయించుకుంటూ ఉండాలి. యూరిన్లో నురగగా వచ్చినా కూడా టెస్ట్ చేయించాలి. సీరం క్రియేటిన్ టెస్ట్ చేపియాలి. సీరం క్రియేటిన్ టెస్ట్, ఓకే, హిమోగ్లోబిన్ టెస్ట్. ఈ టెస్ట్ చేస్తేనే మనకి కిడ్నీ ఎలా ఉందని తెలుసుకోవచ్చు. మనకేంది, మనకి 0.6 లేడీస్ కు ఉండాలి. 0.6 దాటకూడదా మేడం? అది దాటి 7 వచ్చిందంటే యూరిక్ యాసిడ్ లెవెల్ పెరుగుతుంటుంది. మనం ఇక్కడే ఖండించాలి. నువ్వు 1 పాయింట్ వచ్చిన తర్వాత నీ కంట్రోల్ మళ్ళీ ఇంకా 2కి వెళ్ళాలి అంటే కిడ్నీ చెడిపోయినట్టే కదా. అందుకని మనకి ఫస్ట్ స్టేజ్ అంటే మనకి ఇక్కడే తప్పిస్తుంది. 1కి వచ్చింది అంటే మనం అలర్ట్ అయిపోవాలి. ఏం చేసి అలర్ట్ అవ్వాలంటారు మేడం? ఏం చేయాలి? వాటర్ ఇంటేక్, ఎక్సర్సైజ్. వాటర్ 2 అవర్స్ ఒకసారి వాటర్ తీసుకుంటా ఉండాలమ్మా. ఓకేనా? ఎక్కువ ఇంటేక్ ఓవర్ గా కూడా అదే గట్టగట్ట తాగేయకూడదు. చక్కగా సిప్ బై సిప్ తీసుకున్నా కూడా ఓవర్ గా గట్టగట్ట తాగినా కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది. అందుకని మనం సిప్ బై సిప్ తీసుకుంటా ఉండాలి. అతిగా వాటర్ ఫాస్ట్ గా తీసుకోవడం కూడా మనకి మంచిది కాదు. ఇలా కూర్చుని వాటర్ తీసుకున్నా కూడా అది కూడా ఒకటే. కూర్చుని తీసుకుంటే సరే మనకి కిడ్నీ మీద పడకుండా ఉంటది. నుంచొని తాకూడదు. అది మొక్కల మీద ఎక్కువ ఎఫెక్ట్ చూస్తే దీనికి చేస్తుంది. మనకి మెయిన్ కిడ్నీ ఫంక్షన్ ఉన్న సేపు కూడా అమ్మా ఎటు బాడీలో ఎక్కువ పెద్ద సింటమ్స్ ఉండవు. ఓకే, పెయిన్స్ వస్తున్నా కూడా మనకి పెయిన్ కి ఎక్కడికి వెళ్తాం దాన్ని ఒకటే చూస్తాం, బోన్స్ ఒకటే చూస్తాం, కిడ్నీని చూడము. సో పెయిన్ ఒకటి, నురగ్గా రావడం, టాయిలెట్ ఒకటి, వాటర్ ఇంటేక్ బాగా తీసుకుంటే కనుక మన కిడ్నీ మీద ఎఫెక్ట్ పడదు. మళ్ళీ నేల్స్ మనకి అక్కడ ఫంక్షన్ తప్పుతున్నా నేల్స్ వైట్ వచ్చేస్తా ఉంటాయి, తెల్లగా పాలిపోయినట్టు వస్తా ఉంటాయి. అది కూడా గమనించుకుంటా ఉండాలి. డెఫినెట్లీ మేడం. ఓకేనా? అట్లా చేసుకుంటా ఉంటే మనకి ఏంటంటే ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ ఉప్పర్తా అవుతా ఉంటాయి. ఆక్సలేట్, కాల్షియం,
యూరిక్ యాసిడ్, మనకి పొటాషియం, ఇవన్నీ కూడా మనకి కిడ్నీ స్టోన్స్ ఉత్పత్తి అవుతానికి ఉంటుంది. చాలా మందికి కిడ్నీ స్టోన్స్ ఉంటాయి కదా మేడం, మరి లక్ష్మీ ఆయుర్వేదిక్ లో మనకి ఏ విధమైన ట్రీట్మెంట్స్ ఉంటాయి? ఎందుకంటే కిడ్నీ స్టోన్స్ తో సఫర్ అయ్యే వారు కూడా ఎక్కువ ఉంటారు కదా మేడం. అవునమ్మా. ఇక్కడ మనకి ఏంటి? కిడ్నీ ఎప్పుడైతే కిడ్నీ Keywords. స్టోన్స్ వస్తున్నాయి అనుకోండి, ఉమ్, ఆ కిడ్నీ స్టోన్స్ మనకి 100 క్రిస్టల్ గా ఫామ్ అవుతాయి, ఒక కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవుతుంది. ఉమ్, అది అలా అలా అలాగా 1, 2 అలా జమ అయిపోయే కొద్ది అది కిడ్నీ స్టోన్ కింద లోపల అవి బయటికి వెళ్లకుండా ఇబ్బంది పెట్టి దాన్ని ఏం చేస్తారంటే కిడ్నీ స్టోన్స్ ఒకటే తీసేస్తారు, అవి మళ్ళీ డెవలప్ అయిపోయి మళ్ళీ అవుతున్నాయి. మళ్ళీ దానికి అస్సలు రూట్ కాజ్ ఏంటి, ఆ, ఆ రూట్ కాజ్ నుంచి మన కిడ్నీకి ఎప్పుడైతే స్టోన్స్ ఉత్పత్తి అవ్వకుండా చూసుకోవాలి. ఉమ్, ఓకేనా? మనకి అమృత సంజీవని పౌడర్ బెస్ట్ అంటే బెస్ట్ అమ్మ. దానికి అంటే స్టోన్స్ మళ్ళీ రాళ్ళు పోతాయి బయటికి, మళ్ళీ రాకుండా ఉంటాయి అది మేడం? బాడీని మెటబాలిజమే కరెక్ట్ చేసేస్తుంది కదా. ఓకే, కిడ్నీ ఓకే. స్టోన్స్ అందరికి పోనియ్యి, ఉమ్, పోయిన తర్వాత కూడా రాకుండా చేసుకోవాలి కదా. yes, అదే మేడం కావాల్సింది మనం కూడా. ఏం చేస్తున్నాము ఇప్పుడు, బయట ఎంతో పెడుతున్నాం, ఖర్చు పెడుతున్నాం, అవును. మన కిడ్నీనే కాపాడుకుంటున్నాం. దాని వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. Yes. కిడ్నీ అంటే డయాలసిస్ కి వెళ్తే ఒక్కసారి మనం డయాలసిస్ అసలు నరకం అది అసలు. వెళ్ళామంటే ఉమ్, ఇంకా అంతే, ఇంకా వేస్తే కిడ్నీ మార్పిడి చేసుకోవాలి. లేదా కిడ్నీ మార్పిడి చేసుకున్నా కూడా అది ఎన్ని సంవత్సరాలు, 10 years ఉండొచ్చు. మళ్ళీ తర్వాత దానికి మెడిసిన్ Dialysis. తీసుకుంటానే ఉండాలి కదా. dialysis ఇంటెక్ కూడా కష్టం. మనం తప్పు ఏం చేస్తున్నామంటే Yes, ma'am. పెయిన్ టాబ్లెట్స్ ఇంటెక్ తీసుకుంటున్నాం, Yes, స్టెరాయిడ్స్ painful. ఇంటెక్ తీసుకుంటున్నాం. Mhm. ఓకే, మళ్ళీ ఇది ఏమవుతుంది, గ్యాస్ ఎసిడిటీ ప్రాబ్లమ్స్ కున్న దానికి కూడా మనకి మెడిసిన్ తీసుకుందాం. ప్రతి ఒక్కరు మనకి ఎవరైతే Mm. ఎక్కువ హైపర్ టెన్షన్, Mm. హైపర్ టెన్షన్, బీపీ, షుగర్, Mm. ఎక్కువ ఊబకాయం, వీళ్ళకి Okay. ఈ ఉన్న ఇవన్నీ వాళ్ళకి కూడా కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుందమ్మా. Mhm. మనకు ఊబకాయం తగ్గించేసుకోవాలి. Mm. ఓకే, మనం ఇంటేక్ ఎక్కువ పెయిన్ కిల్లర్లు వేసుకోకూడదు. పెయిన్ కిల్లర్స్ పెయిన్ కిల్లర్స్ మాక్సిమం అవాయిడ్ అవాయిడ్ చేయాలి. ఎక్కువ మెడిసిన్ తీసుకునే వాళ్ళు ఏదైనా థైరాయిడ్ కానివ్వండి, ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటే కూడా కిడ్నీ మీద పడుతుందా మేడం మధ్య? ప్రోటీన్ అంటే కిడ్నీ బాగుంటే దానికి కావాలి కదా మెడిసిన్. మనకి కేజీ Yes, sir. వేటికి మనకి ఇంత కావాలి, ఇంతనే మరి కావాలి ఎక్కువగా కదా. తీసుకున్నా, నాన్ వెజ్ ఎక్కువగా తీసుకున్నా అని అంటున్నారు కదా అంటే మేడం? కొంచెం అది Okay. కొద్దిగా తగ్గించి తినాలి. మనకు Okay. బాడీకి కావాలి కదా, కాబట్టి ప్రోటీన్ పూర్తిగా అవాయిడ్ Avoid చేయమని. చేయకుండా. ఇంక కిడ్నీ ఫెయిల్ అయిపోయిన తర్వాత ఇంక అప్పుడు మనం ఏం చేసినా కూడా అది రికవర్ అవ్వదు కదమ్మా. Yes, ఫస్ట్ గానే తెలుసుకొని మనం ఏం తప్పు చేస్తున్నామో Mm. అది తెలుసుకోవాలి. Yes. ఇంటేక్ ఒకటి వాటర్ కంచా 2 hours ఒకసారి వాటర్ తీసుకోవాలి. Mm. మనకి వైట్ నెయిల్స్ వస్తుంటే మాత్రం Check అలర్ట్ అయిపోవాలి. Yes. సాల్ట్ తగ్గించేసేయాలి. Mm. సాల్ట్ తగ్గించేసేయాలి. ఎప్పుడైతే నీకు కిడ్నీకి మనకి ఓవరు మన బాడీ పుటాన్ అవుతుంది అంటే కిడ్నీ ఫంక్షనే. ఓకే. వాటర్ చేరిపోతుంది కదా. Mm. వాటర్ బాడీ ఎప్పుడైతే వాటర్ చేరిపోతుందో మనం ఏం చేస్తాం, ఒకటి వెయిట్ లాస్ దీనికే చూస్తాం. మన కిడ్నీ ఫంక్షన్ ఉంటుంది. Mm. ఫ్యాటీ లివర్ వచ్చిన తర్వాత కిడ్నీ ఫంక్షన్ తప్పినాక నీకు వెయిట్ ఎంత రిడ్యూస్ చేసినా కూడా మళ్ళీ నార్మల్ వచ్చేస్తుంది. ఓకే. ఓకే, అందుకని మనకి ఎప్పుడైతే సాల్ట్ తీసుకుంటామని బాడీలో వాటర్ ఫిల్ అయిపోతూ ఉంటాయి. ఓకే. ఒక్కొక్కరికి ఫస్ట్ సింటమ్స్ ఏంటి, కాళ్ళు వాపులు వస్తాయి. జర్నీలో కానీ అట్లా కానీ ఫస్ట్ Okay. కాళ్ళు వాపులు సింటమ్స్, అది సిగ్నల్ Mhm. నీకు కిడ్నీ ఫంక్షన్ తప్పుతుంది, కరెక్ట్ చేసుకో. Yeah, symptoms. ఓకే, గుర్తించాలి. Mm. ఒక్కొక్కరికి కళ్ళు మసగ్గా వస్తాయి, ఒక్కొక్కరు Okay. యూరిన్ నుంచి నురగెళ్ళిపోతా ఉంటది. Okay. అప్పుడు కూడా మన సీరం క్రియేటిన్ టెస్ట్ మాత్రం చేసుకోవాలి. Mm. మనకు 0.7 వచ్చిందంటే అలర్ట్ అయిపోవాలి. ఓకే, Yes. మనకేంటి ఏజ్ పైబడే కొలది కొంచెం బాగా ఏజ్ లో ఉన్నప్పుడు ఏదో పెరుగుతుందిలే అనుకోవచ్చు. Mm. చూడండి, ఎక్కువ 0.1 ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. Mm. మోకాళ్ళ నొప్పులు కానీ ఏమైనా సరే ఎక్కువ పెయిన్స్, ఎక్కువ Okay. ప్రాబ్లమ్స్ వస్తాయి. Mm. వాళ్ళకి తొందరగా తగ్గవు. తిరుగుతారు అస్సలైన మూల కాజ్ ఇది ఇక్కడ ఉంటుంది, లివర్ నుంచి కిడ్నీ నుంచే ఉంటుంది. Mm. దాన్ని ఎప్పుడైతే లివర్ని మనం డీటాక్సికేషన్ చేసుకున్నామంటే 2 క్రియేటిన్ రానకుండా చూసుకోవాలమ్మా. ఓకే మేడం. ఫస్ట్ definitely గా. స్టేజ్, సెకండ్ స్టేజ్, Mm. థర్డ్ స్టేజ్కి వచ్చావా ఇంకా మెడిసిన్తో ఇంకా అట్లా చేసుకుంటా ఉండాలి. ఫస్ట్ స్టేజ్లో అంటే నేను 0.6 అన్నాను కదా, Mm. 7 వస్తుందంటే దానికి నా ప్రకారం నేనంటే 20 yearsలో నేను పేషెంట్లు గమనించింది Okay. ఏంటంటే మనకి 0.7 వచ్చిందంటే యూరిక్ యాసిడ్ పెరిగిపోతుంది. Mm. దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. Okay. అలా పెరిగి మొత్తం క్రిస్టల్గా ఫామ్ అయిపోతాయి Mm. కాళ్ళు ఫింగర్స్ లో కానీ అట్లు కానీ. Okay. మనం అందుకని మనం ఎప్పుడైతే యూరిక్ యాసిడ్ తగ్గించుకోవాలి, మళ్ళీ ఆక్సలేట్, Mm. యూరిక్ యాసిడ్, ఈ సీరం క్రియేటిన్ ఇవన్నీ కూడా
సీరం క్రియేటిన్ టెస్ట్ టెస్ట్ చేయించుకోవాలి. మనకి ఎక్స్ట్రా ఎక్కువగా ఉన్నది మళ్ళీ ఏమవుతుందంటే బాడీలో మన బ్లడ్ లో మిక్స్ అయిపోయి మనకి చాలా ప్రాబ్లమ్స్ సో మరి ఇలా కిడ్నీ సమస్యలతో సఫర్ అయ్యే వారికి రకరకాల ఇష్యూస్ ఉంటాయి కదా మేడం కిడ్నీకి సంబంధించి. ఇప్పుడు మీరు చెప్పిన వాట్ ఎవర్ ఎలాంటి ట్రీట్మెంట్ ఉన్నాయి మనకి లక్ష్మీ ఆయుర్వేద ఫస్ట్ లో గనక వాళ్ళు తెలుసుకొని వస్తే డయాలసిస్ కి వెళ్ళకుండా స్టేజ్ లో వస్తే అందరూ హ్యాపీ కాబట్టి వస్తే చాలా బెస్ట్. అంటే డయాలసిస్ కి వెళ్ళకుండా కాపాడుకోవచ్చు. ఓకే సివియర్ గా అయిపోతే మాత్రం మేమే చెప్పేస్తాం డయాలసిస్ కి వెళ్ళిపోండి, ఇంకా లాభం లేదని చెప్పేస్తాము. సో ఫస్ట్ లో స్టార్టింగ్ లో వస్తే కిడ్నీ చెడిపోకుండా కాపాడుకోవచ్చు అమ్మా. సో అంతకంటే ఇంకా ఫస్ట్ మనకు 2 క్రియేటిన్ వచ్చింది అంటే ఇంకా దాన్ని ఇంకా పెంచుకోకుండా తగ్గేటివే గానీ 2 క్రియేటిన్ వచ్చి చాలా తొందరగా వేగంగా వెళ్ళిపోతుంది. నీకు 1 క్రియేటిన్ వచ్చినా కూడా నీకు చాలా తొందరగా నువ్వు ఏం చేసినా కూడా అది ఆగదు, వెళ్ళిపోతా ఉంటది. కాబట్టి స్టార్టింగ్ స్టేజ్ లో వస్తే కూడా మనకి లక్ష్మీ ఆయుర్వేద మనకి తొందరగా కిడ్నీ చెడిపోదమ్మా. 10 years పడుతుంది దాని కిడ్నీ ఫంక్షన్ తప్పడానికి 10 years పడుతుంది. ఓకే ఎక్కువ మెడికేషన్ తీసుకునే వాళ్ళకి హైపర్ షుగర్, హైపర్ టెన్షన్ ఇవన్నీ ఉన్న వాళ్ళకి ఎక్కువ. తప్పకుండా మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఓకే నమస్తే అమ్మా.